గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 456. ఈ రోజు డైలీ మనీ షోలో టాటా గ్రూప్ నుంచి మరొక ఐపీఓ రాబోతున్నట్లుగా టాటా మోటార్స్ దగ్గర నుంచి నిన్న ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 402 పాయింట్స్ పెరిగి 62,533 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 110 పాయింట్స్ పెరిగి 18,608 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.29% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.41% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.54% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. దీనికి రీజన్ నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇండియా సిపిఐ డేటా వచ్చింది. ఈ నవంబర్ మంత్ లోని ఇండియా సిపిఐ 5.88% గా రిజిస్టర్ అయింది. యాక్చువల్లీ మార్కెట్ 6.3% గా రావచ్చని ఎక్స్పెక్ట్ చేసింది. కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ నవంబర్ మంత్ లో మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ తగ్గింది. యాక్చువల్లీ ఆర్బీఐ 6% ఇన్ఫ్లేషన్ టార్గెట్ గా పెట్టుకుంది. ఆర్బీఐ పెట్టుకున్నటువంటి టార్గెట్ కన్నా కూడా ఈ నవంబర్ మంత్ లోని ఇన్ఫ్లేషన్ తక్కువగా వచ్చేసరికి ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు నైట్ కి యుఎస్ సిపిఐ డేటా రానున్నది. యుఎస్ లో ఈ నవంబర్ మంత్ లోని సిపిఐ ఎలా మూవ్ అయింది అన్నది మనం చూడాలి. ఎందుకంటే యుఎస్ లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వకుండా గనక పెరిగినట్లయితే రేపు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ రానున్నది. ఈ మీటింగ్ లోని యుఎస్ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా కొంచెం అగ్రెసివ్ గా డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ అలా కాకుండా యుఎస్ సిపిఐ గనక నవంబర్ మంత్ లోని తగ్గి వచ్చినట్లయితే మార్కెట్ లో మనం మరికొంత పాజిటివ్ మూమెంటం చూసేటువంటి అవకాశం ఉన్నది. ఏదైనా సరే ఈ రోజు నైట్ కి రిలీజ్ అయ్యేటువంటి యుఎస్ సిపిఐ డేటాని వాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అనదర్ యుఎస్ బేస్డ్ కంపెనీ జాబ్ కట్స్ అనౌన్స్ చేసింది. యుఎస్ లో మేజర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయినటువంటి గోల్డ్మెన్ సాక్స్ గ్రూప్ వాళ్ళ రీటైల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ లోని 400 పొజిషన్స్ కట్ చేయొచ్చు అని చెప్పి ఒక న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈ గోల్డ్మెన్ సాక్స్ యొక్క సీఈఓ అయినటువంటి డేవిడ్ సోల్మాన్ గారు కొన్ని డేస్ బిఫోర్ మాట్లాడుతూ ఈ బ్యాంక్ లోని అండర్ పర్ఫార్మింగ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసివేయడానికి చూస్తున్నామని అండ్ దాంతో పాటుగా వీళ్ళ కాస్ట్ ని కట్ చేసుకోవడానికి అదర్ బిజినెస్ లైన్స్ లో కూడా వీళ్ళ హెడ్ కౌంట్ ని మేనేజ్ చేయబోతున్నట్టు అంటే తగ్గించడానికి చూస్తున్నట్లుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఈవెన్ గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళనే కాదు, వేరియస్ యుఎస్ బేస్డ్ టెక్ కంపెనీస్ కావచ్చు, అదర్ కంపెనీస్ కావచ్చు, అక్కడ ఎకానమీ స్లో డౌన్ అవడం వలన కంటిన్యూస్ గా జాబ్ కట్స్ చేస్తున్నారు. యాపిల్ వాళ్ళు కావచ్చు, అమెజాన్ వాళ్ళు కావచ్చు, ఇంకా వేరియస్ అదర్ కంపెనీస్ విషయంలో కూడా మనం ఇదే చూసాం. నౌ ఈ యుఎస్ లోని మేజర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ అయినటువంటి గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు కూడా ఆల్రెడీ కొన్ని జాబ్ కట్స్ చేశారు. మళ్ళీ అగైన్ ఇప్పుడు జాబ్ కట్స్ చేయబోతున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో యుఎస్ లోని ఎకానమీ స్లో డౌన్ అన్నది తగ్గేంత వరకు కూడా కొంతవరకు మనం ఈ జాబ్ కట్స్ రిలేటెడ్ గా న్యూస్ వినేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఎకానమీ స్లో డౌన్ రిలేటెడ్ గా యుఎస్ బేస్డ్ కంపెనీస్ అనే కాదు, ఇది కంటిన్యూ అయినట్లయితే మన ఇండియా బేస్డ్ ఐటీ కంపెనీస్ మీద కూడా ఆ ప్రెషర్ పడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ BGR ఎనర్జీ సిస్టమ్స్ అనేటువంటి ఒక మైక్రో క్యాప్ కంపెనీ దగ్గర నుంచి నిన్న నైట్ మార్కెట్ క్లోజ్ అయ్యాక ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. వీళ్ళకి ఐఓసిఎల్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పానిపట్ రిఫైనరీ ప్రాజెక్ట్ కాంప్లెక్స్ లోని సివిల్ అండ్ స్ట్రక్చరల్ వర్క్స్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా 330 crores వర్త్ ఆర్డర్ వచ్చిందని అండ్ ఈ ఆర్డర్ ను వీళ్ళు 18 months లో కంప్లీట్ చేయాలని అప్డేట్ చేస్తున్నారు. నిన్న క్లోజింగ్ టైం కి కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ అరౌండ్ 500 crores ఉండేది. ఈ 500 crores మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీకి 330 crores వర్త్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లోని ఈ BGR ఎనర్జీ సిస్టమ్ స్టాక్ 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆర్డర్ రావడం వల్ల ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. కానీ ఈ కంపెనీ యొక్క రిటర్న్ రేషియోస్ ఒకసారి చెక్ చేయండి. వీళ్ళు 3% ROCE జనరేట్ చేస్తున్నట్లయితే నెగిటివ్ ROE జనరేట్ చేస్తున్నారు అండ్ 40% ఆఫ్ ది ప్రమోటర్ స్టేక్ ప్లెడ్జ్ లో ఉన్నది అండ్ లాస్ట్ 3 years నుంచి వీళ్ళు కంటిన్యూస్ గా లాస్ జనరేట్ చేస్తున్నారు. ఇలా పెద్ద ఆర్డర్ వచ్చిందని చెప్పి ఇటువంటి కంపెనీస్ లో కంగారు పడి ఇన్వెస్ట్ చేసే కన్నా ఒకసారి ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చెక్ చేసుకుని అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకోవడం బెటర్. నెక్స్ట్ వేదాంత గ్రూప్ వాళ్ళు ప్రీవియస్ గా మన ఇండియాలోని సెమీ కండక్టర్ అండ్ గ్లాస్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేశారు కదా. నౌ దీని రిలేటెడ్ గా మరొక అప్డేట్ వచ్చింది. లాస్ట్ వీక్ జపాన్ టోక్యోలో జరిగినటువంటి బిజినెస్ పార్ట్నర్ సమిట్ లోని వేదాంత గ్రూప్ వాళ్ళు 30 జపనీస్ టెక్నాలజీ కంపెనీస్ తోని మన ఇండియాలోని సెమీ కండక్టర్ అండ్ గ్లాస్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్ ని డెవలప్ చేసేందుకు గాను MOU సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. కానీ ఈ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఏదైతే ఉందో ఈ బిజినెస్ వేదాంత లిమిటెడ్ అండర్ లోకి రాదు. ఇది వేదాంత గ్రూప్ కి చెందినటువంటి బిజినెస్ అంతే. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు టాటా టెక్నాలజీస్ లోని 74% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళకు ఉన్నటువంటి స్టేక్ లోని కొంత పార్ట్ ఆఫ్ ది స్టేక్ ని
ఈ టాటా టెక్నాలజీస్ని ఐపీఓకి తీసుకురావడం ద్వారా డైవర్స్ చేయడానికి ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసేందుకు గాను టాటా మోటార్స్ వాళ్ళ బోర్డు అప్రూవ్ చేసినట్టుగా నిన్న టాటా మోటార్స్ దగ్గర నుంచి అప్డేట్ వచ్చింది. ఈ టాటా టెక్నాలజీస్ వాళ్ళు మెయిన్లీ ఆటోమోటివ్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్కి ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ ఐటీ సర్వీసెస్ని ఆఫర్ చేస్తూ ఉంటారు. సో ఈ టాటా టెక్నాలజీస్ ఐపీఓ ఎంత త్వరలో వస్తుందో మనం చూడాల్సింది ఉంది. ఈవెన్ టాటా టెక్నాలజీస్ అనే కాదు, ఫ్యూ వీక్స్ బ్యాక్ టాటా ప్లే, అదే టాటా స్కై ఉండేది కదా, దాని పేరుని టాటా ప్లేగా మార్చారు. ఈ టాటా ప్లేన్ కూడా ఐపీఓకి తీసుకురావచ్చు అని చెప్పి మార్కెట్లో రూమర్స్ సర్క్యులేట్ అయ్యాయి. కాకపోతే ప్రెసెంట్ వీళ్ళ దగ్గర నుంచి అయితే టాటా టెక్నాలజీస్ ఐపీఓ రిలేటెడ్గానే అప్డేట్ వచ్చింది. సో త్వరలోనే టాటా మోటార్స్ వాళ్ళు ఈ టాటా టెక్నాలజీస్ ఐపీఓని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. అండ్ టాటా మోటార్స్ దగ్గర నుంచి ఈ రోజు మరొక అప్డేట్ వచ్చింది. వీళ్ళ కమర్షియల్ వెహికల్స్ పైన అక్రాస్ సెగ్మెంట్స్లోని 2% వరకు ప్రైస్ ఇంక్రీజ్ చేయడానికి చూస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇన్పుట్ కాస్ట్ ఏదైతే పెరిగిపోయిందో దాన్ని పాస్ ఆన్ చేయడానికి ఈ ప్రైస్ ఇంక్రీజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రూట్ మొబైల్ వాళ్ళ సబ్సిడరీ అయినటువంటి 365 స్క్వేర్ లిమిటెడ్ వాళ్ళు ఉగాండా టెలికమ్యూనికేషన్ వాళ్ళతోని ఒక ఎక్స్క్లూజివ్ అగ్రిమెంట్ సైన్ చేశారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా 365 స్క్వేర్ లిమిటెడ్ వాళ్ళు ఉగాండా టెలికమ్యూనికేషన్ వాళ్ళకి కాంప్రహెన్సివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ బేస్డ్ A2P SMS ఫైర్ వాల్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా రిలేటెడ్ గా ఎకనామిక్ టైమ్స్ లో ఒక అప్డేట్ వచ్చింది. ఈ గ్లాండ్ ఫార్మాలోని చైనా బేస్డ్ వాళ్ళ ప్రమోటర్ అయినటువంటి ఫోజన్ ఫార్మా వాళ్ళు 58% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఈ ఎంటైర్ స్టేక్ ని వీళ్ళు సేల్ చేయడానికి చూస్తున్నట్టుగా ప్రీవియస్ గానే అప్డేట్స్ వచ్చాయి. ఆ టైంలో గ్లాండ్ ఫార్మా వాళ్ళు దీని రిలేటెడ్గా వాళ్ళకి ఎటువంటి కమ్యూనికేషన్ లేదు వాళ్ళ ప్రమోటర్ దగ్గర నుంచి అని చెప్పి క్లారిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. నౌ అగైన్ ఎకనామిక్ టైమ్స్లో నిన్న ఒక అప్డేట్ వచ్చింది. ఈ ఎంటైర్ స్టేక్ని ఫోజన్ ఫార్మా వాళ్ళు సేల్ చేయడానికి చూస్తున్నారని, వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టేక్ని అక్వైర్ చేయడానికి అడ్వెంట్, కార్లియల్, బ్లాక్ స్టోన్, KKR లాంటి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ డిస్కషన్స్ లో ఉన్నట్లుగా చెప్తున్నారు. అండ్ ఒకవేళ కనుక ప్రమోటర్స్ దగ్గర నుంచి ఈ మెజారిటీ స్టేక్ ని వీళ్ళు ఎవరైనా అక్వైర్ చేసినట్లయితే 26% ఓపెన్ ఆఫర్ కూడా ట్రిగర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాకపోతే ఇది అగైన్ ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్. దీని రిలేటెడ్ గా గ్లాండ్ ఫార్మా దగ్గర నుంచి ఏదైనా కమ్యూనికేషన్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ప్రెసెంట్ MD అండ్ CEO అయినటువంటి సంజీవ్ చెడ్డా గారి టర్మ్ జనవరి 2023తో ఎండ్ డౌన్ ఉన్నది. దీంతో బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు న్యూ MD అండ్ CEO గురించి కొన్ని రిక్వైర్మెంట్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈయన టర్మ్ ముగిస్తుండడంతో ఈ న్యూ MD అండ్ CEO పొజిషన్ కి వీళ్ళు అప్లికేషన్స్ తీసుకుంటున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ పొజిషన్ కోసం ఎవరైతే వ్యక్తి వస్తారో ఆయనకి బ్యాంకింగ్ లో 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని, అండ్ అలాగే 1 ఇయర్ బోర్డ్ లో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని, అండ్ అతని ఏజ్ 45 to 57 ఇన్ బిట్వీన్ ఉండాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఈ రిక్వైర్మెంట్స్ కి క్వాలిఫై అయినట్లయితే మీరు కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాలోని ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. జోక్స్ అపార్ట్, ఈ పొజిషన్లోకి కొత్త MD అండ్ CEO ఎవరు వస్తారో మనం చూడాలి. నెక్స్ట్ ఢిల్లీ గవర్నమెంట్ ఈ జనవరి 1 నుంచి 450 టైప్ ఆఫ్ మెడికల్ టెస్టులని ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది. ఢిల్లీ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రీవియస్ గా 212 టెస్టులు ఫ్రీగానే ప్రొవైడ్ చేసేది. ఇప్పుడు ఈ 212 టెస్టులకి ఇంకొక 238 మెడికల్ టెస్టులు ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ టెస్టులు అన్నింటినీ కూడా సిటీ హాస్పిటల్స్ అండ్ మొహల్లా క్లినిక్స్ అంటే గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ క్లినిక్స్ లోని కండక్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. నౌ ఈ అప్డేట్ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ లాంటి డయాగ్నోస్టిక్ కంపెనీ రిలేటెడ్ గా నెగిటివ్. ఎందుకంటే నార్త్ లోని ఎక్కువగా డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ వాళ్ళ డామినెన్స్ ఎక్కువగా కనబడుతుంటుంది. నో ఢిల్లీలోని ఢిల్లీ గవర్నమెంట్ 450 టెస్టులను ఫ్రీగా కండక్ట్ చేయడంతో అది డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ కి మనం కొంచెం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. దాంతోనే ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్ స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ KEC ఇంటర్నేషనల్ వాళ్ళకి వేరియస్ బిజినెస్ సెగ్మెంట్స్ నుంచి 1349 crores వర్త్ వర్క్ ఆర్డర్స్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ వీళ్ళకి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, సివిల్ అండ్ కేబుల్ బిజినెస్ లో వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ ఆర్డర్ విన్ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో KEC ఇంటర్నేషనల్ స్టాక్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ KEI ఇండస్ట్రీస్ యొక్క చైర్మన్ కమ్ MD అయినటువంటి అనిల్ గుప్తా గారు CNBC తో మాట్లాడుతూ కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. ఫైనాన్షియల్ ఇయర్ 23 లోని వీళ్ళ రెవెన్యూ 17 to 18% గ్రో అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా, అండ్ మార్జిన్స్ 10.5 to 11% ఇన్ బిట్వీన్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కామెంట్ చేశారు. అండ్ వీళ్ళ కేబుల్ బిజినెస్ వాల్యూమ్స్ అయితే స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయని, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 23 లోని వీళ్ళ కేబుల్ బిజినెస్ వాల్యూమ్స్ లోని 20% గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా, అండ్ మార్కెట్ షేర్ కూడా 1% గెయిన్ అవుతామని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. గవర్నమెంట్ ఇన్ఫ్రా పుష్ అండ్ అలాగే పవర్ యూటిలిటీస్ వలన వైర్స్ అండ్ కేబుల్స్ బిజినెస్ లోని హై డిమాండ్ కనబడుతుందని ఈయన కామెంట్ చేయడం జరిగింది. ఈ వైర్స్ అండ్ కేబుల్ బిజినెస్ లోని పాలీక్యాబ్ వాళ్ళు వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ప్లేయర్. ఈ ఇన్ఫ్రా పుష్ వలన వైర్స్ అండ్ కేబుల్ బిజినెస్ లోని హై డిమాండ్ కనబడుతుందని ఈయన కామెంట్ చేయడంతో పాలీక్యాబ్ స్టాక్ లోని ఈ రోజు సెషన్ లోని మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దగ్గర నుంచి ఈ రోజు ఒక అప్డేట్ వచ్చింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి రివర్ బారక్ లోని బాద్రాపూర్ టు
బాంగా అంటే 10.5 కిలోమీటర్ రేడియస్ లోని డ్రెడ్జింగ్ వర్క్ రిలేటెడ్ గా ఒక ఆర్డర్ ని ఇష్యూ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ 770 crores గా వీళ్ళు మెన్షన్ చేశారు. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ లోని ఒకసారి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సఫైర్ ఫుడ్స్ లోని ఒక బ్లాక్ డీల్ జరగచ్చని సిఎన్బిసికి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం షేర్ చేస్తున్నారు. ఈ బ్లాక్ డీల్ ఎప్పుడు జరుగుతుందని వీళ్ళు మెన్షన్ చేయలేదు. మేబీ రేపు జరగచ్చని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. ఈ బ్లాక్ డీల్ లో సమరా క్యాపిటల్ అండ్ పిఈ ఫండ్స్ కలిపి 30 lakhs షేర్స్ వరకు అంటే 400 crores వర్త్ షేర్స్ ని సెల్ చేయొచ్చని అండ్ ఈ బ్లాక్ డీల్ మార్కెట్ ప్రైస్ కన్నా కూడా 2 to 3% డిస్కౌంట్ లో జరగచ్చని వీళ్ళు చెప్తున్నారు. సో వీ హ్యావ్ టు సీ ఈ బ్లాక్ డీల్ ఎప్పుడు జరుగుతుందో. ఈ బ్లాక్ డీల్ జరిగిన రోజు మార్కెట్ లోని ఈ స్టాక్ లో కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని రాఘవేంద్ర గారు అడుగుతున్నారు. ఆయన ఏమడుగుతున్నారంటే, హలో సాయి గారు, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. I have a question. Everywhere people are discussing about the recession. So if recession comes, our MF will decrease. So can we exit from it or keep it like that? హలో రాఘవేంద్ర గారు, ఈ రెసిషన్ వస్తుంది అని చాలా రోజుల నుంచి న్యూస్ సర్క్యులేట్ అవుతుంది కదా. రెసిషన్ వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా మార్కెట్స్ రియాక్ట్ అవ్వవు. ఏదైనా సరే ఒక ఈవెంట్ ఉన్నదనుకోండి, ఆ ఈవెంట్ జరగక ముందు నుంచే మార్కెట్స్లోని మనం ఆ రియాక్షన్ చూస్తాం. ఈవెన్ బుల్ ఫేస్ అవ్వచ్చు లేదా బేర్ ఫేస్ అవ్వచ్చు. ఈ రెండు ఫేసెస్లో కూడా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం రెసిషనే మాట్లాడుకుంటున్నాం కదా, ఒకవేళ రెసిషనే అనుకుంటున్నాం, ఈ రెసిషన్ వస్తుందని చాలా రోజుల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి చాలా రోజుల నుంచి మార్కెట్స్ కంటిన్యూస్గా కరెక్ట్ అవుతూ వస్తున్నాయి. అండ్ వన్స్ రెసిషన్ వచ్చిన తర్వాత అగైన్ మనం మార్కెట్స్లో పెద్దగా రియాక్షన్ ఏమీ చూడడం, ఎందుకంటే మార్కెట్స్కి అది కొత్త ఈవెంట్ కాదు కాబట్టి. మీకు ఇది ఎగ్జాంపుల్తో కూడా షేర్ చేస్తాను. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఈ టైంలోని మీకు మార్కెట్స్లోని కొంత ఇంపాక్ట్ కనపడేది. లైక్ కోవిడ్ టైంలోని ఆ టైంలో చాలామందికి తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఆ అన్సర్టనిటీ టైంలోని మార్కెట్స్లో మనం చాలా ఫాల్ చూసాం. బట్ కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత నుంచి కోవిడ్ రిలేటెడ్గా ఎన్ని న్యూస్లు వచ్చినా కూడా మార్కెట్స్లోని ఎటువంటి ఇంపాక్ట్ లేదు. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ ఆ ఈవెంట్ని డిస్కౌంట్ చేసేసింది కాబట్టి. సిమిలర్లీ ఇలాగే రెసిషన్ వస్తుందని చెప్పి ఇప్పుడు ఒకవేళ మనం ఎగ్జిట్ అయ్యామనుకోండి, ఆల్రెడీ మార్కెట్ ఇంత ఫాల్ అయింది కాబట్టి కొంత లాస్లో ఎగ్జిట్ అవుతాం. అగైన్ మళ్ళీ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న టైంకి మార్కెట్ బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే కొంత కరెక్ట్ అయ్యాక ఇన్వెస్ట్ చేద్దాం, కొంత కరెక్ట్ అయ్యాక ఇన్వెస్ట్ చేద్దాం, ఎందుకంటే మార్కెట్ మళ్ళీ కరెక్ట్ అవ్వచ్చు. ఇలాంటి మైండ్ సెట్ ఉండి అసలు మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోలేకపోవచ్చు. సో అందుకనే ఒకవేళ మీరు లాంగ్ టర్మ్కి కనుక ఆలోచిస్తున్నట్లయితే ఇటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఇగ్నోర్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ని అయితే కంటిన్యూ చేయొచ్చు. దట్టు మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి రూట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఈవెంట్స్ని ఇగ్నోర్ చేసి మీ ఎస్ఐపిని అయితే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇటువంటి ఈవెంట్స్ జరిగినప్పుడే మార్కెట్స్ బాగా కరెక్ట్ అవుతాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో మన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్కి ఎక్కువ యూనిట్స్ అలొకేట్ అవుతాయి. అలా కాకుండా మనం ఇప్పుడు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంట్రీ అంటే చాలామందికి అది పాసిబుల్ కాదు. ఒకవేళ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఇటువంటి ఈవెంట్స్ గురించి వరీ అవ్వాలి, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే అసలు వరీ అవ్వాల్సినటువంటి అవసరమే లేదు. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనిషిలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయాలన్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.